Audio Jungle. Audio Jungle. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మేము పైనాపిల్ తీసుకొచ్చాం ఫ్రెష్గా బండి దగ్గర నుంచి వెళ్ళి స్కూల్కి వెళ్ళి వచ్చేటప్పుడు పెద్ద బాబుని తీసుకొచ్చాడు మా ఆయన. సో అదేంటిది ఇక్కడ బజ్జీలు కనిపించినాయంట, అది కొనిమ్మని అడుగుతుంటే అది అన్హెల్దీ అని చెప్పేసి తీసుకొచ్చారు. చాలా హెల్దీ కదా, మనం బయట జంక్ ఫుడ్ తినే కంటే పిల్లలకి ఇలా ఫ్రూట్స్ అలవాటు చేస్తే చాలా బెటరు. సో మేము అక్కడ అదేంటి ఆ పైన పీల్ తీపిచ్చేసి తీసుకొచ్చాడు. ఇప్పుడు కట్ చేస్తున్నాడు. మేము దీన్ని వట్టిగా తింటాం, కొంచెం జ్యూస్ కూడా చేసుకుంటాము. మీరు ఎంతమంది పైనాపిల్ అంటే ఇష్టమో చెప్పండి ఫ్రెండ్స్ కామెంట్స్లో. ఇక్కడ మా చిన్న బాబు కూడా తినడానికి ట్రై చేస్తున్నాడు. కొంచెం అది తినడానికి ఇబ్బంది పడతాము, అవి గుచ్చుకుంటాయేమో అని చెప్పేసి, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇది డైజెషన్కి చాలా గుడ్ ఫ్రెండ్స్. పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు ఎవరైనా తినొచ్చు, డైజెషన్కి చాలా మంచిది. ఇమ్యూనిటీ బూస్ట్ ఇస్తుంది. స్కిన్కి కూడా చాలా మంచిది. సి విటమిన్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి ఇందులో, సి విటమిన్ ఉంటుంది. మా చిన్నబాబు కూడా కట్ చేద్దామని ట్రై చేస్తున్నాడు ఫ్రెండ్స్. ఇది నేను జ్యూస్ చేద్దామని నేను ఇప్పుడు మళ్ళీ ఇక్కడ కట్ చేస్తున్నాను. ఇది కట్ చేస్తున్న ఇది ఉంది కదా, దీని స్టార్టింగ్ ఏరియా ఒక పిలక, దానిని ఏం చేద్దామంటే దానిని మనం పడేయాల్సిన అవసరం లేదు. మనం అది ముందున్న ఏరియా కట్ చేసేసుకొని పైన ఒక 2-3 పీల్స్ తీసేసి మనం వాటర్లో పెట్టుకున్నామంటే 2-3 డేస్కి ఆర్ 1 వీక్కి చిన్నగా రూట్స్ ఫామ్ అవుతాయి, వేర్లు. దాన్ని మనం మట్టిలో సాయిల్లో మంచిగా నాటుకున్నామంటే పైనాపిల్ ట్రీ గ్రో అవుతుంది. చాలా తక్కువ డేస్లోనే మనకు పైనాపిల్ అనేది ఇంట్లోనే గ్రో చేసుకోవచ్చు, ఎక్కువ హడావిడి ఏం లేకుండా. మన కుండీలలో కూడా పండుతుంది ఈ మధ్య పైనాపిల్. మంచి ఫీడింగ్ ఇస్తే దీనికి వాటర్ కూడా ఏం అవసరం లేదు. మన ఛానల్లో పైనాపిల్ ఎట్లా గ్రో చేయడం అని చెప్పేసి షార్ట్ రాబోతుంది ఫ్రెండ్స్. ఒక లుక్ వేసి ఉంచండి ఛానల్ పైన. ఇక్కడ జ్యూస్ చేద్దామని చెప్పేసి నేను పైనాపిల్ని కట్ చేస్తున్నాను. మీకు ఎవరికైనా ఇంతకన్నా బెటర్గా పైనాపిల్ జ్యూస్ చేయడం వస్తే చెప్పండి ఫ్రెండ్స్, నేను నేర్చుకుంటాను. అది కట్ చేయడం కొంచెం ఇబ్బందిగా అనిపించింది, అంటే మరీ హార్డ్గా కాదు కానీ అట్లా ఉంది. మా ఆయన ఐడియా ఇచ్చారు తర్వాత, ఇట్లా హరిజన్ పడుకోబెట్టేసి కట్ చేయమని చెప్పేసి అదే ఫాలో అవుతున్నా. మా బాబు కూడా తీసుకుందామని ట్రై చేస్తున్నాడు. సో నీకు మీ వీడియో ఎండింగ్లో దీని బెనిఫిట్స్ గురించి ఒక స్క్రీన్ షాట్ యాడ్ చేశాను, అక్కడ మనం డీటెయిల్గా మాట్లాడుకుందాము. కట్ చేశాను. మేము ఎన్నో పీసెస్ కట్ చేసేస్తే అవి సమ్ పీసెస్ అయినాయి మిక్సీలోకి వేసేసరికి. మనం మిక్సీలో దీన్ని మిక్సీ చేసేసుకుని జ్యూస్ చేయడం కంటే జ్యూసర్లో వేసుకుంటే బెటరు, బికాస్ ఇది చాలా నురగగా ఉంటుంది మిక్సీ అయిన తర్వాత. మనం జ్యూసర్లో అయితే వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు. సో మన పిప్పి అంత ఒకసారి, జ్యూస్ అంత ఒకసారి వచ్చేస్తుంది. మిక్సీలో కొన్ని వాటర్ యాడ్ చేయాలి కాబట్టి కొంచెం టేస్ట్ మారిపోతుంది. షుగర్, మిల్క్ ఏదో యాడ్ చేయాల్సిన అవసరం లేదు, మనం డైరెక్ట్ ఎట్లనే తాగేసేయచ్చు. చాలా బాగుంటుంది. సో మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. కొన్ని పీసెస్ నేను డ్రై కూడా చేద్దాం అనుకున్నాను, అవి సన్ రైజ్కి పెట్టేస్తే అవి డ్రై పీసెస్ లాగా అయిపోతాయి, స్నాక్ లాగా కానీ, లేకపోతే మనం ఏమంటారు ఓట్స్ ఓవర్ నైట్ సోక్ చేసుకొని మార్నింగ్ తింటాం కదా, దానిపైన డెకర్ లాగా కూడా మనం తినవచ్చు, చాలా బాగుంటుంది. పైనాపిల్ బెనిఫిట్స్ ఫ్రెండ్స్ ఇక్కడ మీరు తిరిగి చదువుకోండి.